సాధారణంగా ఏ రంగంలో అయినా ఒక పదవిలో ఉన్న వ్యక్తి తనకు ఇచ్చిన బాధ్యతలను ఎలాంటి సమయంలోనైనా నిర్వర్తించాలి. అదే వారి బాధ్యత. ఆ పదవి రాకముందు నేను ఆ పనులు చేస్తాను, ఈ పనులు చేస్తాను, ఇంతలా కష్టపడతాను అని చెప్పుకొచ్చి పదవి వచ్చాక కనీసం వాటి వంక కన్నెత్తి కూడా చూడటం మానేస్తారు. ఇది కేవలం రాజకీయ నాయకులకు మాత్రమే వర్తించదు. ఏ పదవిని అందుకున్న వారైనా ఇలాగే మారుతున్నారు. ఇక ఇప్పుడు ఇండస్ట్రీలో మా ప్రెసిడెంట్ మంచు విష్ణు కూడా ఇదే పని చేస్తున్నాడు అనే టాక్ సోషల్ మీడియాలో నడుస్తోంది. గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీ ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటుందో అందరూ చూస్తూనే ఉన్నారు. ఒక పక్క లైంగిక వేధింపులు ఎక్కువ అవుతున్నాయి, ఇంకో పక్క ఇండస్ట్రీలో గొడవలు. సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది అన్నట్టుగా గత కొంతకాలంగా సెలబ్రిటీలందరూ పోలీస్ స్టేషన్స్ చుట్టూ తిరుగుతున్నారు. ఇక ఈ రోజు ఇండస్ట్రీలో సమస్యల గురించి సినీ పెద్దలు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. తెలుగు సినిమా పరిశ్రమకు ప్రపంచవ్యాప్తంగా ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలనే నిర్ణయం తీసుకున్నాం. గంజాయి, డ్రగ్స్ తో పాటు సామాజిక అంశాలపైన సినిమా పరిశ్రమ ప్రచారం చేయాలి. ప్రభుత్వ కార్యక్రమాల్లో, రాష్ట్ర అభివృద్ధిలో ఇండస్ట్రీ కూడా భాగస్వామ్యం కావాలి అని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. సినీ పెద్దలు సైతం తమ సమస్యలను సీఎం ముందు ఏకరువు పెట్టారు. ఇండస్ట్రీ పెద్ద ఎఫ్టీసీ చైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో దాదాపు 36 మంది సెలబ్రిటీలు ఈ మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ 36 మందిలో మా ప్రెసిడెంట్ మాత్రం లేడు. నిజం చెప్పాలంటే సీఎంతో భేటీ అంటే సినీ పెద్దల కన్నా ముందు మా ప్రెసిడెంట్ అయిన మంచు విష్ణునే ఉండాలి. సినిమాలో నటించే ప్రతి ఒక్కరికి మా సభ్యత్వం ఉండాలి అని అంత ఖచ్చితంగా చెప్పినప్పుడు వారి మంచి కోసం జరిగే ఈ మీటింగ్లో విష్ణు లేకపోవటం ఏంటి అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. సరే, విష్ణు రాకపోవటానికి బలమైన కారణం ఏమైనా ఉందా అని అంటే ఏదీ లేదు. ప్రస్తుతం విష్ణు కన్నప్ప సినిమా షూట్లో బిజీగా ఉన్నాడు. అంటే ఇండస్ట్రీ సమస్యల కన్నా కన్నప్పనే ఎక్కువయిందా, లేక వారందరితో పాటు సీఎంను నేను కలవటమేంటి అనే పొగరా, పోనీ కుటుంబ విషయాలతో సతమతమవుతున్నాడు అనుకోవటానికి కూడా లేదుగా అని మాట్లాడుకుంటున్నారు. ఈ మధ్య ప్రతి సెలబ్రిటీ ప్రభుత్వంపై సెటైర్లు వేయటం ట్రెండ్ అవటం చూస్తున్నారు. అల్లు అర్జున్ కేసు విషయంలో మరింతగా విమర్శించారు. ఈ రోజు మీటింగ్లో కూడా దీని గురించి ప్రస్తావించినట్టు తెలుస్తోంది. అయితే దీని గురించి మాట్లాడటానికి కూడా విష్ణుకు తీరిక లేదు. ఈ మధ్యనే దాని గురించి ఒక పోస్ట్ పెట్టుకొచ్చాడు. ప్రభుత్వాల మద్దతుతోనే సినీ పరిశ్రమ ఎదిగింది. హైదరాబాద్లో తెలుగు సినీ పరిశ్రమ స్థిరపడటానికి కారణం అప్పటి సీఎం చెన్నారెడ్డి ప్రోత్సాహం కూడా ఎంతో ఉంది. ప్రతి ప్రభుత్వంతో సినీ పరిశ్రమ సత్సంబంధాలకు కొనసాగుతోంది. ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితుల నేపథ్యంలో మా సభ్యులను విన్నవించుకుంటున్నాను. దయచేసి సున్నితమైన విషయాలపైన మా సభ్యులు అసలు స్పందించకండి. సభ్యులు తమ వ్యక్తిగత అభిప్రాయాలను చెప్పకపోవటమే మంచిది. ఇటీవల జరిగిన ఘటనలపై చట్టం తన పని తాను చేసుకుపోతుంది. మధ్యలో మనం స్పందించాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ముఖ్యంగా ఇలాంటి అంశాలపైన స్పందించటం వల్ల సంబంధిత వ్యక్తులకు కూడా నష్టం కలిగే అవకాశం ఉంది. కాబట్టి మా సభ్యులకు ఐకమత్యం ఎంతో అవసరం అంటూ చెప్పుకొచ్చాడు. అంతా బాగుంది, కానీ ఇదేదో ఈరోజు మీటింగ్కి వెళ్ళొస్తే ఇంకా బాగుండేదని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరి మా ప్రెసిడెంట్ ఒక్కడే సీఎంను కలిసి మాట్లాడతాడేమో చూడాలి.